నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం పట్నం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల గ్రౌండ్ నందు ఫ్రెండ్ ఫర్ ఎవర్ యూత్ రాధాలపేట ఆధ్వర్యంలో బండి హరీష్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ గత 2 వారాలుగా నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో 3 మండలాల నుండి 32 టీంలు రావడం జరిగిందని, వీరందరికీ మ్యాచ్లు కండక్ట్ చేసి చివరిగా ఫైనల్ లైవ్ వచ్చిన టీమ్స్ తో ఈ రోజు చివరి మ్యాచ్ కావడంతో హోరాహోరీ మ్యాచ్లు జరిగాయి. విన్నర్ గా పిఠాపురం 11 విజయం సాధించగా రన్నర్స్ గా డ్రైవర్స్ కాలనీ టీం నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ విచ్చేశారు. గెలిచిన విజేతలకు ట్రోఫీ మరియు పారితోషికాన్ని ప్రదానం చేయడం జరిగింది. విన్నర్స్ కు 20,000 రూపాయలు, రన్నర్స్ కు 10,000 రూపాయలు నగదు అందించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ మాట్లాడుతూ, క్రికెట్ ఎంతో అద్భుతంగా ఈ యూత్ ఆడుతుందని, కానీ వారికి సరైన సౌకర్యాలు లేక సరిగ్గా ఆడలేకపోతున్నారని, దానిపై వెంటనే స్పందించి 1,00,000 రూపాయలు క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ క్లబ్ నుంచి అలాగే హరీష్ క్రికెట్ టోర్నమెంట్ క్లబ్ జరిగింది. ఈరోజు 34 మ్యాచెస్ చేస్తే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ 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 లవ్లీ మ్యాచ్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ and to be part of your team and work with you for this time and also want to work with you in future as well. హరీష్ గారు చెప్పారు ఏంటంటే, ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, పిఠాపురంలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో చేద్దాం అనుకుంటున్నారు కానీ కొన్నిసార్లు రిసోర్సెస్ లేవని అన్నారు. సో నేను ఈరోజు యాదృష్టికంగా పిఠాపురం వచ్చినప్పుడు చెప్పారు, శశి ఒకసారి మీరు వస్తారా ఇక్కడికి అని అడిగినప్పుడు, ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు చెప్పారన్నమాట. ఇక్కడ మాకు 34 మ్యాచెస్ నాకౌట్ మ్యాచెస్ జరుగుతున్నాయి, ఈరోజు ఫైనల్ జరుగుతుంది సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సో ఐ హావ్ సీన్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. ఐ విష్ ఆల్ ద 34 టీమ్స్ ఏ వండర్ఫుల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, అలాగే రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు దూరం వచ్చారంటే మీరు గెలిచినట్టే. ఐ హావ్ సీన్ వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ ఫీల్డింగ్ అండ్ ఆల్సో saw a lot of things here in this match. My heart melted today for a lot of things. చాలా మంది ప్లేయర్స్ దే నాట్ హ్యావింగ్ ప్రాపర్ రిసోర్సెస్. వాళ్ళ షూస్ లేవు, కొంతమంది చెప్పల్స్ తోడు ఉన్నారు, బ్యాట్స్ కానీ అవి కనుక ప్రాపర్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు సరిగ్గా, అలాగే వికెట్స్ కూడా. బట్ ద ఫైటింగ్ స్పీడ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీ అందరం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీ అందరిలో కూడా ఒక కళాకారు కనబడుతున్నారు. The way you have seen this here today, I want to say Pitthapuram got talent. Pitthapuram really got talent and I think you all going to rock the show in future. ఈ సందర్భంగా నేను కూడా ఏమనుకున్నానంటే, ఒక 1 lakh rupees తోటి వాట్ ఎవర్ నెట్ ఈస్ రిక్వైర్డ్ సార్, కుమార్ గారు ఈజ్ ఎంకరేజింగ్ ఎవ్రీబడి టు ప్లే. అండ్ ఆల్సో అది కాకుండా నెక్స్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు టెంపరీ కిట్స్ అన్న ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటాను. హరీష్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు చేస్తారో మేబీ షూస్ కానీ అంటే ఎవరున్నా కూడా ఐ థింక్ maybe we can rent it out if it is required, but or we can give them to all the players who are actually being participant of these matches and all. But I'm really thankful for inviting me here. ఇదంతా కూడా ఏంటంటే కళ్యాణ్ గారి ఇచ్చిన స్ఫూర్తి. కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఒక వర్గానికి, క్యాస్ట్కి, క్రీడ్కి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే క్రికెట్ మ్యాచ్ కూడా ఏంటంటే ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో సంబంధించింది కాదు. సో క్రికెట్ ఎలా అయితే మన అందరినీ కలిసిందో, అలా మనందరం కూడా కలిసికట్టుగా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని మనం ఇంకా గొప్పగా తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరు అందరూ కూడా ఏం చేస్తే బాగుంటుందని మీరు అందరూ పెద్దలందరూ ఆలోచన చేసి చెప్పండి. కుమార్ గారు లాంటి మంచి ట్రైనర్ కూడా ఉన్నారు, ఇప్పుడే చూపించారు ఎంత బాగా ట్రైన్ చేస్తున్నారు అందరినీ. సో ప్లీజ్ ఐ విష్ ఆల్ ద యూత్ హియర్ టు కమ్ ఫార్వర్డ్, పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్స్. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఆస్ట్రేలియాలో స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవ్రీబడి దే హ్యావ్ అట్లీస్ట్ 2 sports in their academic year. Either they do swimming or they do some sort of a sport, and that is a part of the curriculum. So it's always good to have education and sports together as your career path. I wish all the very best for all the winners and also all the participants here. And also I have really enjoyed today for being here, and then I'm happy to be part of this for future as well. Thank you Harish, thank you Kumar garu. ఇక్కడ క్రికెట్ టీం 34 టీంలకి 20 రోజుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు కాబట్టి ఈ యూత్ అంతా కూడా
రకరకాల చాలా గ్రామాల నుంచి అదే టౌన్ నుంచి వచ్చి ఉంటారు. కానీ మన పిఠాపురానికి ఫస్ట్ సెకండ్ మన పిఠాపురానికి వచ్చింది కాబట్టి 20 రోజుల నుంచి కష్టపడి పనిచేశారు. ఆటలాడినోళ్ళు ఈవేళ ఫైనల్ కాబట్టి ఫస్ట్ సెకండ్ పిఠాపురానికి వచ్చేది కాబట్టి చాలా సంతోషం. దానికి ఈ క్రికెట్ టీంలో చాలామంది కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి దానికి మన శశి గారు, మన ఎన్ఆర్ఐ శశి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సేవ చేశారు. ఈ ఐఎస్ఎల్ నుంచి వచ్చి మన పిఠాపురం నియోజకవర్గంలో ఆ అనుభవం ఉంది. ప్రతి నాయకులు అందరూ నియోజకవర్గం అందరూ తెలిసింది కాబట్టి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో చేయాలనే ఆలోచన ఆయన కాబట్టి చాలా సంతోషం. వాళ్ళ సొంత గ్రామం, వాళ్ళ సొంత నియోజకవర్గం కాకుండా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏదో చేయాలి, యూత్ని ప్రోత్సహించాలి, యువతనంతా కూడా చాలా ప్రోత్సహించాలని మన శశి గారు ఆలోచన మేరకు, మా ఆలోచన మేరకు ఆ క్లబ్ అనేది పెట్టడానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఈ చిన్న ఈ కార్యక్రమానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం మా అందరికీ కూడా. మన హరీష్ తర్వాత మన ప్రేమ సన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు హరీష్ గారు మన శశి గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇలాగా మా యూత్ ఈ క్రికెట్ టీమ్ వాళ్ళకి కొన్ని సౌకర్యాలు లేవు అవన్నీ కల్పించండి చెప్పగానే వెంటనే ఆయన గోకులంలో ఉంటే గోకులం నుంచి ఎన్ని పనులున్నా సరే కానీ మనకి ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చి ఈ టీం ఫైనల్ చూసి చాలా ఆనందించి ఆడేవాళ్ళని అందులో క్రికెట్ టీంలో ఆడేవాళ్ళు బ్యాట్లు, షూస్ ఇవన్నీ కూడా మనకు కల్పిందామని స్టేజ్ మీదే నాకే చెప్పారు కాబట్టి చాలా సంతోషం అండి. నిజంగా మా పిఠాపురం వాళ్ళు ఈ యూత్కి అంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే మన హరీష్ పేరు మీద ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మేము అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం. అలాగే శశి గారు ఉన్నారు, తర్వాత మేము ఉన్నాం, హరీష్, సన్నీ, మన యోగి, ఎవరు ప్రేమ వీళ్ళంతా ఈ టీం అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మరి చాలా ఎంకరేజ్ చేసి చేయించారు కాబట్టి మేము ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం.